కంప్యూటర్లో న్యూ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదా? అయితే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ గా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నా పేరు శివ, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ముందుగా జీమెయిల్ అకౌంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. జీమెయిల్ అనేది గూగుల్ అందించే ఒక ఫ్రీ ఈమెయిల్ సర్వీస్. జీమెయిల్ అకౌంట్ ఉంటే మీరు ఈమెయిల్స్ ని సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, గూగుల్ మీట్, గూగుల్ డాక్స్ వంటి గూగుల్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఒకే అకౌంట్ తో యాక్సెస్ చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా జీమెయిల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ది ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సెకండ్, కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ ఉండాలి. థర్డ్ వచ్చి వర్కింగ్ లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ ఉండాలి, ఎందుకంటే వెరిఫికేషన్ కోసం. ఇప్పుడు న్యూ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీ కంప్యూటర్ లో ఏదో ఒక బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అయినా ఓకే, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయినా ఓకే. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత టాప్ లో అడ్రస్ బార్ లో gmail.com అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా AI పవర్డ్ ఈమెయిల్ ఫర్ ఎవ్రీవన్ అని ఓపెన్ అవుతుంది. దీని కింద క్రియేట్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో 2 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు పర్సనల్ గా యూజ్ చేయడం కోసం అయితే ఫర్ మై పర్సనల్ యూజ్ ని సెలెక్ట్ చేయండి. బిజినెస్ పర్పస్ అయితే ఫర్ మై వర్క్ ఆర్ బిజినెస్ ని సెలెక్ట్ చేయండి. నేను పర్సనల్ యూజ్ కోసం క్రియేట్ చేయాలనుకుంటున్నాను, సో ఫర్ మై పర్సనల్ యూజ్ ని సెలెక్ట్ చేశాను. క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని కనిపిస్తుంది. నా నేమ్ శివ కాబట్టి ఫస్ట్ నేమ్ లో శివ అని నేమ్ ఇచ్చాను. సెకండ్ నేమ్ లో మీ సర్నేమ్ గానీ లేదా మీ నేమ్ లో ఉండే ఇంకో నేమ్ గానీ ఇవ్వండి. నా సర్నేమ్ M తో స్టార్ట్ అవుతుంది కాబట్టి M టైప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేశాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇందులో మీ బర్త్డే డీటెయిల్స్, జెండర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మంత్ పై క్లిక్ చేసి మీరు ఏ మంత్ లో పుట్టారో ఆ మంత్ సెలెక్ట్ చేయండి. డే పై క్లిక్ చేసి మీరు ఏ రోజునైతే పుట్టారో ఆ డేట్ ను సెలెక్ట్ చేయండి. ఇయర్ పై క్లిక్ చేసి మీరు ఏ ఇయర్ లో అయితే పుట్టారో ఆ ఇయర్ ని సెలెక్ట్ చేయండి. జెండర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ను సెలెక్ట్ చేయండి. నేను మేల్ కాబట్టి మేల్ ను సెలెక్ట్ చేశాను. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్రియేట్ ఏ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 2 ఈమెయిల్ అడ్రస్లు అయితే జనరేట్ అయి కనిపిస్తున్నాయి. ఇవి మనకి ఓకే అనిపిస్తే వీటిని సెలెక్ట్ చేసుకొని మన ఈమెయిల్ అడ్రస్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇవి మనకి నచ్చకపోతే మనం ఓన్ గా మనకి నచ్చిన విధంగా ఈమెయిల్ అడ్రస్ ను క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఓన్ గా క్రియేట్ చేసి చూపిస్తాను. సో క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ పై క్లిక్ చేశాను. క్రియేట్ ఏ జీమెయిల్ అడ్రస్ అని ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇందులో మీకు మీ జీమెయిల్ అడ్రస్ ఎలా కావాలి అనుకుంటున్నారో ఆ విధంగా టైప్ చేయండి. నాకు శివ టెక్ ట్యుటోరియల్స్ అని కావాలి అనుకుంటున్నాను. సో శివ టెక్ ట్యుటోరియల్స్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేశాను. దట్ యూజర్ నేమ్ ఇస్ టేకెన్ ట్రై అనదర్ అని రెడ్ కలర్ తో హైలైట్ అయి కనిపిస్తుంది. అంటే ఇదే నేమ్ తో ఆల్రెడీ ఎవరో జీమెయిల్ అడ్రస్ ను క్రియేట్ చేసుకుని యూజ్ చేస్తున్నారని అర్థం. సో మనకి ఈ నేమ్ తో జీమెయిల్ అడ్రస్ అయితే క్రియేట్ అవ్వదు. సో ఈ నేమ్ ను డిలీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా శివ టెక్ వీడియోస్ అని టైప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని నెక్స్ట్ పేజ్ కి వెళ్ళింది. అంటే ఇప్పుడు మనం సెకండ్ టైం ఇచ్చిన శివ టెక్ వీడియోస్ అనే నేమ్ ను ఎవరు యూజ్ చేయలేదు. సో ఈ నేమ్ తో మనకి జీమెయిల్ అడ్రస్ క్రియేట్ అవుతుంది. సో మీరు సెకండ్ టైం ఇచ్చిన నేమ్ ను ఏదో ఒక బుక్ లో నోట్ చేసుకోండి, అదే మీ ఈమెయిల్ అడ్రస్ గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. మనం మన జీమెయిల్ కి ఇచ్చే పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎందుకంటే ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేసినా కూడా హ్యాక్ అవ్వకుండా ఉండేందుకు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలి ఎప్పుడు కూడా. సో మనం ఇచ్చే పాస్వర్డ్ లో లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, సింబల్స్ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ కి మీకు ఒక పాస్వర్డ్ ని ఏ ఫార్మాట్ లో ఇవ్వాలో చూపిస్తాను. ఈ పాస్వర్డ్ లో మీ నేమ్ గానీ మీ ఫోన్ నంబర్ గానీ ఈ రెండు కూడా అస్సలు యూజ్ చేయకండి. మీకు బాగా గుర్తుండే ఎవరొకరి నేమ్ తో స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్స్ లో అనిల్ అని టైప్ చేశాను.
తర్వాత ఒక సింబల్ ని యాడ్ చేయండి. నేనైతే హ్యాష్ ని యూజ్ చేశాను. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ లో ఇంకొక నేమ్ ను టైప్ చేయండి. ఎగ్జాంపుల్ వినయ్ అని టైప్ చేశాను. ఇప్పుడు నంబర్స్ ను కూడా యాడ్ చేయండి. ఈ నంబర్ కూడా మీకు గుర్తుండేలాగా యాడ్ చేయండి. నేనైతే 6655 అని యాడ్ చేశాను. టోటల్ గా అనిల్, యాష్, వినయ్ 6655. ఈ విధంగా ఈ ఫార్మేట్ లో పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది నేను యూజ్ చేసే పాస్వర్డ్ అయితే కాదు. మీరు క్రియేట్ చేసే పాస్వర్డ్ 12 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ ను మీ జీమెయిల్ అడ్రస్ దగ్గర నోట్ చేసుకోండి. ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది. సో పాస్వర్డ్ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు పాస్వర్డ్ లో మీరు ఇవ్వాలి అనుకున్న పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేసి ఇందులో కూడా పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ ని ఈ కన్ఫర్మ్ లో కూడా ఇవ్వండి. మీరు టైప్ చేసే పాస్వర్డ్ మీకు కనిపించాలి అంటే షో పాస్వర్డ్ కి ముందున్న బాక్స్ పై క్లిక్ చేయండి. పాస్వర్డ్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. వెరిఫై సమ్ ఇన్ఫో బిఫోర్ క్రియేటింగ్ అన్ అకౌంట్ అని ఒక క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ క్యూఆర్ కోడ్ ని మీ స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో మీ స్మార్ట్ ఫోన్ ని తీసుకోండి. మీ ఫోన్ లో గూగుల్ యాప్ ను ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సెర్చ్ బార్ కి రైట్ సైడ్ లో ఉన్న కెమెరా సింబల్ పై ట్యాప్ చేయండి. గూగుల్ లెన్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఓపెన్ కెమెరా పై ట్యాప్ చేయండి. కెమెరా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని మీ స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ మీద ఒక లింక్ అయితే షో అవుతుంది. దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన 3-5 సెకండ్స్ లో వెరిఫై యువర్ ఫోన్ నంబర్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనికి డౌన్ లో ఉన్న వెరిఫై ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. దిస్ మే టేకెన్ ఏ ఫ్యూ మూమెంట్స్ అని చూపిస్తుంది. ఇది 3 to 5 సెకండ్స్ కి వెరిఫై ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ టు యువర్ అదర్ డివైస్ అని చూపిస్తుంది. కంప్యూటర్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళి కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ ని పక్కన పెట్టుకోండి. కంప్యూటర్ లో యాడ్ రికవరీ ఈమెయిల్ అని కనిపిస్తుంది. ఈ యాడ్ రికవరీ ఈమెయిల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీ జీమెయిల్ అడ్రస్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీ దగ్గర వేరే ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఉంటే ఈ రికవరీ ఈమెయిల్లో ఇవ్వండి. మీ దగ్గర వేరే ఈమెయిల్ ఏది కూడా లేదంటే ఈ స్టెప్ ను స్కిప్ చేయండి. స్కిప్ చేయడం వల్ల నష్టం ఏం జరగదు. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత కూడా ఈ రికవరీ ఈమెయిల్ ను మీ జీమెయిల్ అకౌంట్ కి యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ స్టెప్ ని స్కిప్ చేస్తున్నాను. రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో అని చూపిస్తుంది. ఇందులో మనం ఇచ్చిన జీమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది. దీన్ని ఎక్కడైనా ఆ బుక్ లో నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ప్రైవసీ అండ్ టర్మ్స్ అని ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ను డౌన్ కి స్క్రోల్ చేయండి. ఐ అగ్రీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన 3-5 సెకండ్స్ లో గూగుల్ వర్క్ స్పేస్ అని చూపిస్తూ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయ్యి జీమెయిల్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్ లో న్యూ జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడతో క్లాస్ 38 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 39 లో కంప్యూటర్ లో జీమెయిల్ ఎలా ఓపెన్ చేయాలనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంప్యూటర్ ట్యుటోరియల్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.